విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఊహించినవన్నీ నిజాలైతే ఎంత బాగుంటుంది, అవుతాయంటారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి. ఊహించినవన్నీ గూడా నిజాలు కావాలంటే ఒక సింపుల్ ఒక ఫార్ములా ఉందండి. ఓకే. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందండి. అది గనక ఎవరైతే ఆ ప్రొసీజర్‌ని ఫాలో అవుతారో వాళ్ళకవుతాయి. అయితే ఆ ఊహించిన రిజల్ట్స్ రావాలంటే అసలు ఎలా ఊహించుకోవాలో తెలియదు. అందరూ అంటారు ఊహించుకోండి వస్తాయి. సక్సెస్ అవ్వాలంటే థింక్ బిగ్ అంటారు గానీ ఎలా ఊహించుకోవాలో ఎవరు చెప్పరు. ప్రతి పేరెంట్ గూడా టీచర్ గూడా ఏమంటే చెప్పను స్టూడెంట్‌కు బాగా చదువు చదువు అంటారు గానీ ఏ పేరెంట్ గాని, ఏ టీచర్ ఎలా చదవాలో నేర్పరండి. సో, అలా చదవడం ఎలా అయితే నేర్పిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు స్టూడెంట్. ఇక్కడ గూడా అంతే అండి. ఊహించుకుంటే అన్నీ వస్తాయండి. బట్ ఊహించుకోవడం ఎలా ఊహించుకోవాలో ఈ ఎపిసోడ్‌లో చూడబోతున్నారు. సో, మీరు ఊహించుకొని మీకు మనీ కేవలం ఊహలే కాదు, అవి నిజం అవ్వాలి కూడా. ష్యూర్ డెఫినెట్‌లీ ఆ, ఓకే. థాంక్ యూ సో మచ్. సో, ఎవరికైతే ఊహించుకోవడం ద్వారా మనీ కావాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ ఎంటర్ చేయండి. సో, అందరూ అడుగుతారు ఏంటి మనీ, మనీ కామెంట్ సెక్షన్‌లో ఎంటర్ చేయమంటే మనీ గురించి టైప్ చేస్తుంటారు కదండీ! ఆ టైపింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు మనీ గురించి. అట్లా వాళ్ళకి కూడా మనీ వస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు ఏంటి ఊహించుకోవడం ఎలా అని. అయితే సింప్లెస్ట్ ప్రొసీజర్ అండి. ఊహాశక్తిని పెంచుకునే ప్రాసెస్ ఏంటంటే రిఫ్రిజిరేటర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా మేడం. ఉమ్, అయితే నేనేమంటానంటే ఫస్ట్ మీరు వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కిచెన్‌లోకి ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ ఫిజికల్‌గా డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేసిన మొత్తం అందులో డోర్ ఓపెన్ చేసిన ఉన్న ఐటెమ్స్ అన్నిటిని చూడండి. ఏం చేయాలి? ఉమ్. వాటర్ బాటిల్స్, వెజిటబుల్స్, మిల్క్. సో, ఫ్రిడ్జ్‌లో ఏమైతే ఐటెమ్స్ ఉంటాయో అన్నిటిని చూడండి ఒకసారి. ఫిజికల్‌గా చూడండి. ఊహలకి ఫ్రిడ్జ్ కి ఏంటండి చెప్తాను. సంబంధం? యెస్. థాంక్ యూ సో మచ్. మంచి క్వెషన్ అండి. ఉమ్, సో, చూసిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయండి. ఏంటి? ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయండి. వెళ్లి ఒక దగ్గర కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ మనసులో మెంటల్ ఇమాజినేషన్ మీరు వెళ్లారు. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశారు. ఇందాక మీరు ఏదైతే ఫిజికల్‌గా చూసారో వాటినే మనసులో గుర్తుకు తెచ్చుకోండి. ఉమ్, ఈజీ గదా! ఒకసారి చూసిన దాన్ని సెకండ్ దాన్ని ఇమాజిన్ చేసుకోవడం చాలా ఈజీ మేడం. ఉమ్, ఒక మూవీ చూసొచ్చారు మేడం. మీకు చాలా ఇష్టమైన ఒక మూవీ రిలీజ్ అయింది. మీరు హ్యాపీగా ఎళ్లి ఆ మూవీని మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో చూసి మీరొచ్చారు. ఉమ్. మనం ఏ పనైనా చేసుకుంటుంటే ఆ మూవీకి సంబంధించినటువంటి కొన్ని గుర్తుకొస్తుంటాయి క్లిప్స్. అవునా అవును, కాదా? ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు కూడా మనం వాటి గురించి మాట్లాడుతుంటాం. ఉమ్, అవి గుర్తుకొస్తుంటాయి. ఉమ్, సేమ్ లైక్ థట్ ఆల్రెడీ ఒకటి చూసి వచ్చి ఉంటే వాటి యొక్క పిక్చర్స్ మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి. మనం ఉమ్, గుర్తు తెచ్చుకుంటాం. ఎవరికైతే ఊహాశక్తి తక్కువగా ఉందో వారు చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే ఈ టెక్నిక్. ఉమ్. సో, ఈళ్ళు వచ్చి చూసారు. తర్వాత మీరనొచ్చు, ఓకే బాగానే ఉంది. ఫ్రిడ్జ్ అంటే బాగుంది. వెళ్లి వచ్చారు. బట్ ఇప్పుడు మనీ రావాలని కోరుకుంటున్నారు. అయితే మనీ రావాలంటే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. ఓకే. మనీ అనేది ఒక ఎనర్జీ. ఏ పిక్చర్ అయితే మన మస్తిష్కంలో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయో అవే రియాలిటీకొస్తాయి. మనీ గురించి బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు మేడం మీకు. అసలు గాంధీ తాత ఎట్లుంటాడో తెలవదు. ఎన్ని నంబర్స్ ఉంటాయో అసలు ఏమీ తెలీదక్కడ. రూ. 500 నోట్స్ మీద. అంటే అప్పుడు మనీ రాదంటే మనీ ఊహించుకోవాలంటే క్లారిటీగా ఉండాలి. అయితే నేనేం చేస్తానంటే 108 కాయిన్స్ గాని, హ్మ్. 108 నోట్స్ ఉంటాయి కదా! మనీకి సంబంధించినయి. బిఫోర్ ద స్లీప్ కౌంటింగ్ చేయమని చెప్తాను. ఎప్పుడైతే కౌంటింగ్ చేస్తూ అదేంటి లెక్క 108? ఏంది 108 1 + 0 + 8 ఎంత? 9. గరిష్ట సంఖ్య ఎంత? 9. యెస్. హ్మ్. ఓకే. చూడండి 9కి ఉన్నటువంటి ఏందంటే చూడు 9 తర్వాత ఒకటి యాడ్ అయితే ఏమవుద్ది? 0 శూన్యం. అందుకోసం హ్మ్. మీరు చూడండి పెళ్ళిళ్ళకెళ్తే 116లు, ఆ! 1000 116లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు తెలుసా? అది హ్మ్. గరిష్టమైన సంఖ్య. అది నేను ఇచ్చింది నేను గరిష్టంగా ఇస్తున్నాను. వారికి మంచి జరగాలని గరిష్టమైనటువంటి చూడండి ప్రతి దాంట్లో కూడా చూడండి ఎక్కువ సెలబ్రిటీస్ చూడండి ఎక్కువ చివరికి 9 గాని 7 999 కానీ, 9 9 గాని కానీ. ఎక్కువ 9 ఆ! ఉంచేస్తుంటారు. సో, 9 నవగ్రహాలు. హ్మ్. ఓకే. తల్లి కడుపులో బిడ్డ 9 మాసాలు, నవమాసాలు. ఓకే. సో, ఇది ఒక 9కి ఒక సింబాలిక్ అండి. 9 అనేది గరిష్ట సంఖ్య. సో, ఎప్పుడైతే 9 పక్కన 0 యాడ్ అవుతుందో శూన్యం అయిపోతుంటుంది. సో, అందుకోసమే 9 దానికోసమే నేను చెప్పేది ఏమిటి అంటే 1 + 0 + 8 = 108. సో, హ్మ్. 1 మీరు అందరూ మేడం ఒక మాల తీసుకుంటే పూసలు ఎన్ని ఉంటాయి మేడం? చూడండి ఏదైనా ఒక మాల తీసుకోండి. హ్మ్. ఆ కౌంటింగ్ మాల. ఆ మాలలో ఎన్ని పూసలుంటాయి? 108. 108. ఆ! ఎందుకు 108 ఉండాలంటే 1 + 0 + 8 = 9. ఆ హ్మ్. 9 అనేది గరిష్ట సంఖ్య. హ్మ్. ఎప్పుడైతే ఆ గరిష్ట సంఖ్యకు తగ్గట్టుగా మనం రిపీట్ చేసుకుంటే అది ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో సో, స్టోర్ అయ్యి అందుకే ఇవన్నీటిని బట్టి మీరు 108 యెస్. సంఖ్య చెప్తున్నారు. హ్మ్. ఎగ్జాక్ట్‌గా. సో, 108 కాయిన్స్ కావచ్చు, 108 నోట్స్ కావచ్చు పెట్టుకొని కౌంటింగ్ చేయాలి. పడుకునే ముందు ఏం చేయాలంటే కౌంటింగ్ చేస్తూ మనం ఎప్పుడైనా సరే మనీ మన దగ్గరికి రావాలి అంటే అందరూ మనీని ఇష్టపడతారు. బట్ మనీ మనల్ని ఇష్టపడాలి. హ్మ్. మనీ మనల్ని ఇష్టపడాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు థాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలంటే చూడండి ఎంతో గ్రాంటెడ్‌గా స్వీకరిస్తారండి. మనీని చూస్తే కొంతమందికి ఎందుకు రాదంటే వారు ప్రతిదాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. బట్ మనీ చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో రకాలుగా హెల్ప్ అయిందా లేదా మేడం? హ్మ్. బట్ ఈ కృతజ్ఞత అనేది చూపించాలి. పడుకునే ముందు 108 కాయిన్స్ కావచ్చు, 108 నోట్స్ గాని
పడుకునే ముందు కృతజ్ఞత చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ మనీ, నీ వల్ల నేను హెల్ప్ అయినా. హార్ట్‌ఫుల్‌గా చెప్పాలి. చూడండి, నా సబ్జెక్ట్ ఎవరికి రిజల్ట్స్ వస్తాయని కూడా చెక్ చేస్తుంటాం మనం. ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా అంటే హృదయపూర్వకంగా నేను చెప్పింది చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తది. కొంతమంది డౌట్‌గా ఉంటారు. ఆ డౌట్‌గా ఉన్న వాళ్ళకి రాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే రాత్రి పడుకునే ముందు 108 కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్ మనీ, నీ వల్ల నాకు ఇంత హెల్ప్ అయింది. నీ వల్ల నేను స్కూల్ ఫీ కట్టుకోగలిగాను. సో ఇట్లా మీరు మనీ ఇప్పటివరకు మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత గనక మరి చేసి చూడండి. డెఫినెట్‌గా ఊహించుకోండి. అంటే మీ దగ్గరికి అన్‌లిమిటెడ్ ఆఫ్ మనీ వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్‌లో జర్నీ చేశారు. ఈ మనీని కౌంటింగ్ చేశారు. ఎంత అమౌంట్ కావాలి? సపోజ్ మీకు ఒక 5,00,000 కావాలి. 5,00,000 అయితే ₹500 నోట్స్ కట్టాలి. ఎన్ని ఉంటాయో అన్ని వచ్చినట్టుగా ఊహించుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌లో అంత అమౌంట్ ఉన్నట్టుగా డిజిట్‌గా చూసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకొని ఆజ్ఞా చక్రం అంటే చూడండి. మన శరీరంలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. ఏమిటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. 7 చక్రాల్లో అత్యంత ప్రధానమైన చక్రం ఏంటో తెలుసా? ఆజ్ఞా చక్రం. ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ దర్శించగలగాలండి. ఆజ్ఞ అంటే ఆర్డర్. నేను ఆర్డర్ వేస్తున్నాను. ఏంటి? ఇంత అమౌంట్ నాకు వచ్చును గాక. సో మీరు క్లారిటీగా చూసుకోవాలి. అంత అమౌంట్ మీ దగ్గర వచ్చేసింది. మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం యూజ్ చేసినప్పుడు మీకు పాస్వర్డ్ ఏంటో మీకు ఒక్కరికే తెలుసు. నాకు తెలియదు కదా. సో మీ పాస్వర్డ్ ఏంటో మీరు చేశారు. వెంటనే అంత అమౌంట్ డిస్‌ప్లే అయింది. ఎంత డిస్‌ప్లే అయినప్పుడు ఎంతైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో నిజంగా వస్తే సేమ్ హ్యాపీనెస్ మనం ఊహించుకోగలం. సో నేను ఊహించుకుంటే ఆ ఊహలు నిజమయ్యేటట్టు మీరు చేయగలరా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల? మరి షూర్ అండి, డెఫినెట్లీ అవుతుందండి. దట్ ఈస్ ద పవర్ అండి. మీరు చేయగలరు. చేయగలుగుతాం. ఎంతో మంది అయ్యారండి. అంటే ఒక నార్మల్ వ్యక్తులు కూడా వచ్చి ఎక్స్ట్రాడినరీ పర్సన్‌గా ఎంతో మంది వెళ్ళారు. ఒక మామూలు పర్సన్ కూడా తన యొక్క స్కిల్, నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని చూడండి అవకాశాలు వస్తాయండి. అంటే చూడండి, మనకు డబ్బు కావాల్స్తే డబ్బు ఆటోమేటిక్‌గా ఒళ్ళోనో ఇంట్లోకి ఏది రాదండి. బట్ ఒకటి క్లారిటీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీకు ఒక అవకాశాల రూపం క్షణం చూడండి, ఎంతో మంది టాలెంట్ ఉండి ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ మీరు చూస్తే ఎంతో మంది ఉంటారండి. బట్ అందరికి అవకాశాలు వస్తాయి చెప్పండి? రావు కదా. ఎంతో మంది లైఫ్ కోచెస్ ఉంటారు, ఎంతో మంది యాంకర్స్ ఉంటారు, ఎంతో మంది బయట ఉంటారు. బట్ అందరికి అవకాశాలు సమానమైన అవకాశాలు వస్తున్నాయా? రావట్లేదు. వారి అవకాశాలు రావాలన్నా బట్టి కూడా టాలెంట్ ఉన్నప్పటికీ చూడండి, టాలెంట్ ఎంతో ఉందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతో మంది టాలెంట్ ఉంది. బట్ ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ కావచ్చు, థింక్ బిగ్ లేకపోవడం కావచ్చు, సరౌండింగ్ నెగిటివ్ పీపుల్స్ మధ్యలో ఉండడం కావచ్చు. అవన్నీ బ్రోక్ చేసుకొని ఎప్పుడైతే మనం ఇమాజినేషన్తో స్టార్ట్ చేస్తామో అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం మీరు అన్నది కరెక్టే. ఆ టాలెంట్, స్కిల్ ఉండాలి. దానికంటే ముందు అవకాశాలు కూడా రావాలి కదా మేడం, అంతేనా? అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాలను కనుక ఎవరైతే ఉపయోగించుకుంటారో వారి జీవితంలో సక్సెస్ అవుతారండి. హరిత గారు, సక్సెస్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా దోహదం చేస్తుందా? షూర్ అండి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే ఏ సెలబ్రిటీ చూడండి, వారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న వాళ్ళే. ఏ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియజేసిన వర్కౌట్ అవుతుంది. సో ఎలా మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా? Yes. ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. 8 ఇయర్స్ నుంచి మొదలుకుంటే ఎబోవ్ 8 ఇయర్స్ వరకు 8 to 80. 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు రీసెంట్‌గా నా క్లాస్‌లో 85 సంవత్సరాల వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో నేను అందుకోసమే మీకు ఆసక్తి ఉంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. నమ్మకంతో వస్తే డెఫినెట్‌లీ అండి. ఓకే. ఆ డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ హెల్ప్ చేస్తుంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యద్భవం తద్భవతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్.